ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది రౌస్ రెవెన్యూ కోర్టు. జూలై 3 వరకు కేజ్రీవాల్ కస్టడీ కొనసాగుతుంది. కేజ్రీవాల్ తో పాటు లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని కూడా జూలై 3 వరకు పొడిగించింది రౌస్ రెవెన్యూ కోర్టు. ఇవాల్టితో జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తుండటంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేజ్రీవాల్ ని వినోద్ చౌహాన్ ని కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ జూలై 3కు వాయిదా వేసింది రౌస్ రెవెన్యూ కోర్టు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ జూలై 3 వరకు కస్టడీని పొడిగించింది రౌస్ రెవెన్యూ కోర్టు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, రౌస్ రెవెన్యూ కోర్టులో ఈ రోజు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ అలాగే బెయిల్ పిటిషన్ల పైన విచారణ జరిగింది. ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించి రౌస్ రెవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకోవడం జరిగింది. జూలై 3 వరకు కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే కేజ్రీవాల్ తో పాటుగా ఈ కేసులో అరెస్ట్ అయిన వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీని కూడా జూలై 3 వరకు పొడిగించారు. కవిత బీఆర్ఎస్ మంత్రి కవిత పిఏ ద్వారా 25 కోట్లను వినోద్ చౌహాన్ తీసుకున్నట్లుగా కూడా ఈడీ కోర్టుకు తెలియపరచడం జరిగింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, అలాగే త్వరలోనే వినోద్ చౌహాన్ పైన కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేయబోతున్నట్లుగా ఈ నెలాఖరికల్లా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని చెప్పి కూడా కోర్టుకు తెలిపారు. మే నెలలో వినోద్ చౌహాన్ ని అరెస్ట్ చేయడం జరిగింది. గోవా ఎన్నికల ప్రచారం కోసం ముడుపులు తీసుకున్న వ్యవహారంలో వినోద్ చౌహాన్ బాధ్యుడిగా ఉన్నారు. అలాగే కేజ్రీవాల్ మార్చి 21వ తేదీన ఈడీ కేసులో అరెస్ట్ అయ్యారు. సో అప్పటి నుంచి కూడా కేజ్రీవాల్ కస్టడీ పొడిగిస్తూ వస్తున్నారు. సో ప్రస్తుతం జూలై 3 వరకు కూడా కేజ్రీవాల్ అలాగే వినోద్ చౌహాన్ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించారు. తదుపరి విచారణని జూలై 3వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అలాగే కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కేజ్రీవాల్ కి బెయిల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వ్యతిరేకిస్తుంది. కేజ్రీవాల్ తప్పు చేశారనడానికి ఆధారాలున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి అందాయి. సో ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ప్రస్తుతం ఇందులో నిందితులుగా ఉన్నారు కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం ఆప్ ఇన్ఛార్జ్ గా ఉన్న ప్రతి వ్యక్తి కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ కేజ్రీవాల్ యొక్క బెయిల్ కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ప్రస్తుతం మరి కాసేపట్లో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పైన తీర్పుని రిజర్వ్ చేసే అవకాశం ఉంది. సో జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపుకు సంబంధించి వాయిదా వేయడం జరిగింది. తదుపరి విచారణ జూలై 3న కొనసాగబోతోంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.